ఆరాధనా నీకేసయ్యా, నీకేసయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా, నీకేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమా ఆరాధనా నీకేసయ్యా, నీకేసయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా, నీకేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా.
సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో దేవుని ప్రియ బిడ్డలారా, దివ్య సప్రసాద ప్రభు మన ముందుకు వేంచేసి ఉన్నారు. దివ్య మందసములో దివ్య సప్రసాద ప్రభు మన కోసమై ఈ యొక్క సమయములో మనతో మాట్లాడడానికి వచ్చి ఉన్నారు. ఆ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఒక చక్కటి అవకాశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభుని యొక్క అనుభూతిని పొందుదాం. మన యొక్క జీవితం మొత్తము కూడా ఆ ప్రభువునే స్తుతించటానికి మనము అర్పించుకోవాలి. సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే తన కుమారుణ్ణి మన చెంతకు పంపి మనతో నివాసము ఉండటానికై, మనతో జీవించటానికై ఆ ప్రభు వచ్చి ఉన్నారు. ఆ ప్రభు యొక్క దివ్య మందసములో వేంచేసి ఉన్నారు. ప్రియ బిడ్డలారా, మనందరము కూడా మన యొక్క మనస్సులని ప్రభు సాన్నిధ్యానికి తీసుకొని వస్తాం. ఆ ప్రభు సన్నిధిలో మన యొక్క మనస్సులని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మని ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, నీ యొక్క నామము మహా అద్భుతమైనది, మీ యొక్క రక్షణ మహా అద్భుతమైనది. యేసయ్యా, మీ అందు నమ్మకాన్ని గనపరుస్తున్నాము తండ్రి. మీరే మమ్ము ఓదారుస్తారని, మీరే మాకు స్వస్థత కలిగిస్తారని, మీరే మాలో ఉత్సాహాన్ని నింపుతారని, ముఖ్యముగా ఈ యొక్క కరోనా వ్యాధితో, కరోనా మహమ్మారికి భయపడుతూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి యొక్క సందర్భంలో, కష్టాలలో ఉన్నటువంటి యొక్క సందర్భంలో ప్రభువా, మా యొక్క కుటుంబాలలో ఐక్యత లేనటువంటి యొక్క సమయములో మీ చెంతకి వస్తున్నాము తండ్రి. యేసయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. నీ యొక్క వాక్కు ద్వారా మేము చేయవలసినటువంటి పనులేమిటో చెప్పండి తండ్రి. ప్రభువా, మీకే వేలాది వందనాలు తండ్రి, మీకే స్తోత్రము తండ్రి. ప్రభువా, యేసయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి. మా యొక్క పాపాలను క్షమిస్తున్నారు తండ్రి. ప్రభువా, మా మీద దయ చూపండి. యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధ సాన్నిధ్యానములో ముఖ్యముగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చెంతకు తీసుకుని వస్తున్నాము తండ్రి. ప్రభువా, వీరందరితో కలిసి ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క దివ్య ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా యేసయ్యా, వారి యొక్క మనస్సులను నీ మీద కేంద్రీకరించి ప్రభువా, నీ యొక్క ఔన్నత్వాన్ని, నీ యొక్క మహిమను మేము కొనియాడుతూ ఉన్నాము తండ్రి. ప్రభువా, యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధ నామములో మీకు స్తుతులను సమర్పిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, లోక రక్షక, మీ యొక్క సాన్నిధ్యానము ఎంత అద్భుతమైనది, మహా అద్భుతమైనది యేసయ్యా. ప్రభువా, అనేక మంది మీ యొక్క మాటలను చూసి, మీ యొక్క ప్రసంగాలను చూసి
దైవరాజ్యము గురించి తెలుసుకొని ఉన్నారు ప్రభువా. యేసయ్యా, మీ వెంట నడిచి మీ యొక్క అద్భుత కార్యాలను కనులారా చూసి ఉన్నారు తండ్రి. యేసయ్యా, పరిశుద్ధ ప్రభువా, మీకే ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ కలుగును గాక. యేసయ్యా, మీ యొక్క పరిశుద్ధ నామము చాలా గొప్ప నామము. అన్ని నామాల కంటే గొప్ప నామము మీ యొక్క పరిశుద్ధ నామము. యేసయ్యా, మీ యొక్క నామాన్ని పూజిస్తున్నాము తండ్రి. మీ యొక్క నామానికి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడవైన దేవా, పరిశుద్ధుడవైన దేవా, పరలోక తండ్రి, మీకే ఆరాధన, మీకే స్తోత్రము తండ్రి. యేసయ్యా, 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 తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసుక్రీస్తువా వందనం, యేసుక్రీస్తువా వందనం, యేసుక్రీస్తువా స్తోత్రం, యేసుక్రీస్తువా స్తోత్రం, యేసుక్రీస్తువా ఆరాధన, యేసుక్రీస్తువా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి ఆరాధన, మంచి కాపరి ఆరాధన. సత్య స్వరూపి వందనం, సత్య స్వరూపి వందనం, సత్య స్వరూపి స్తోత్రం, సత్య స్వరూపి స్తోత్రం, సత్య స్వరూపి ఆరాధన, సత్య స్వరూపి ఆరాధన. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, నా రక్షకుడా స్తోత్రం, నా రక్షకుడా ఆరాధన, నా రక్షకుడా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ ప్రభువా, మీకే వందనము తండ్రి, మీకే వందనము తండ్రి. లోక రక్షక, లోక రక్షక, మీకే స్తోత్రము తండ్రి, మీకే స్తోత్రము తండ్రి. ఈ దివ్య మందసములో వేంచేసి ఉన్న ప్రభువా, ఈ దివ్య మందస్సములో వేంచేసి ఉన్న ప్రభువా, మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నామము ఘనమైనది తండ్రి, మీ నామము ఘనమైనది ఈ తండ్రి, నామము పరిశుద్ధమైనది తండ్రి, మీ నామము పరిశుద్ధమైనది తండ్రి. ప్రభువా, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, మా అందరము కూడా నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. మా అందరము కూడా నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, మనందరము కూడా ఆ ప్రభు దివిని ఏగి భువికి వచ్చి మనతో నివాసము చేసి మన యొక్క ప్రార్థనను ఆలకిస్తానని చెప్పినటువంటి ఆ ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమికూడి నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనున్నానని పలికినటువంటి ఆ ప్రభు ఈ యొక్క సాన్నిధ్యానములో దివ్య మందసములో వెంచేసి ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభువుని అందరము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా, ఆ దేవాతి దేవుని యొక్క మహిమను కీర్తిస్తూ ఉండగా, మన యొక్క కోరికలను, విన్నపాలను, ప్రార్థనలను ఆ ప్రభు సాన్నిధ్యానికి తీసుకుని వద్దాం. స్తుతిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, అర్థిస్తూ ఉండగా ఆ మహిమగల దివ్య సప్రసాద ప్రభువుని యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద కుమ్మరించాలని, మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో, ప్రార్థనలో పాల్గొనండి ప్రియులారా.
ఈ దేవుణ్ణి ఆరాధించండి ప్రియులారా. దేవుని యొక్క నామాన్ని పరిశుద్ధపరచండి ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన నామం అత్యున్నతమైనటువంటిది, ఆయన నామం మహాపరిశుద్ధమైనటువంటిది, ఆయన నామము గణనీయమైనటువంటిది. ఆ ప్రభుని యొక్క నామాన్ని ప్రార్థనతోటి, గీతాలతోటి, స్తుతి మహిమలతోటి ఆరాధిద్దాము. రండి, మీరందరూ రండి అని చెప్పి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. సిలువలో మరణించినటువంటి ఆ యేసు క్రీస్తువు దివ్య మందసములో వేంచేసి ఉండి మనందరినీ కూడా రండి, నా చెంతకు రండి, నన్ను ప్రార్థించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనున్నాను, రండి అని పిలుస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరందరూ కూడా ఏకము కండి, ఆ దేవుణ్ణి స్తుతించండి. మీకే మహిమ కలుగును గాక తండ్రి. మనందరము కూడా ఈ యొక్క పాట పాడుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ దివ్య మందసములో ఉన్న దివ్య సప్రసాద ప్రభుకి మహిమలు గణపరుచుకుందాము. స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే తండ్రి. ఆరాధనా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు తండ్రి. ఆరాధనా పరిశుద్ధ ప్రభువా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. పరిశుద్ధమైనటువంటిది తండ్రి. ప్రభువా, నీకే స్తుతి కలుగును గాక తండ్రి. యేసయ్యా, దివ్య మందసములో వేంచేసి ఒక దివ్య సప్రసాద ప్రభువా, మా కన్నీటి ప్రార్థనను ఆలకించండి తండ్రి. యేసయ్యా, మా యొక్క హృదయాలను నీ సాన్నిధ్యంలోనికి తీసుకొని వస్తున్నాము తండ్రి. ప్రభువా, మా యొక్క హృదయాలతో, మా యొక్క మనస్సులతో మిమ్మల్ని కీర్తిస్తున్నాము తండ్రి. యేసయ్యా, యేసయ్యా, నీకే ఆరాధన, నీకే స్తోత్రము తండ్రి. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన తండ్రి. స్తుతిస్తున్నాము.
తొలగించినావు, మీరు మా యొక్క వ్యాధులను మృతులను మరి లేపినావు, కలిగిస్తారు మాకు తెలుసు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ప్రార్థించి ఆరాధనా స్తుతి ఆరాధనా పరలోకమే ఇక్కడికి దిగి వచ్చినది. మీ యొక్క సాన్నిధ్యానమే పరలోక రాజ్యము తండ్రి. మీ యొక్క దూతల ఘనముతోటి మా యొక్క స్వరములు ఏకము చేసి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. ఆ దూతల సమూహముతోటి ఘననామాలు స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా నీకే ఆరాధన, నీకే స్తోత్రము, నీకే మహిమ. ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా మీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే. కరోనా వ్యాధితో బాధపడుతూ ఆక్సిజన్ లెవెల్ సరిగా లేకుండా సాచురేషన్ పడిపోతూ ఆరాధనా మీకే, ఆరాధన జరుగుతూ ఉండగా, ఆరాధన జరుగుతూ ఉండగా, వాటి యొక్క మహిమను కొనియాడుతూ ఉండగా, హాస్పిటల్లో కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి జీవ మరణ ఆ విషయాల్లో కష్టపడుతున్నటువంటి ప్రజలకు ఇప్పుడే ఈ ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలోనే యేసయ్యా ప్రభువా లోక రక్షక వారికి స్వస్థత కలిగించు తండ్రి, వారికి స్వస్థత కలిగించు తండ్రి. వారు ప్రార్థిస్తున్నారు దేవా, ప్రభువా కనపరిచేటటువంటి విశ్వాసముతోటి మీ యొక్క మహిమను కనపరచండి తండ్రి. మీరే దేవుడవని, మీరే రక్షకుడని విశ్వసిస్తున్నారు ప్రభువా, ప్రార్థించమని వేడుకుంటున్నారు ప్రభువా. ప్రభువా యేసయ్యా ఈ యొక్క కరోనా వ్యాధికి గురై ఇంటిలో ఉంటూ పట్టించుకునే వాళ్ళు లేక ప్రభువా, నీ యొక్క సహాయము కోసం ఎదురు చూస్తున్నారు, నీ యొక్క ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు, నీ యొక్క స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. యేసయ్యా యేసయ్యా నీకే ఆరాధన తండ్రి. ప్రభువా మా యొక్క ప్రార్థన ఆలకించండి తండ్రి, నీకే స్తుతి కలుగుగాక నాయన. ప్రభువా యేసయ్యా యేసయ్యా కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక మాకు ఎవరు దిక్కు లేరు, మేము ఒక్కరమే జీవిస్తున్నాము. మాకు స్నేహితులు ఉన్నప్పటికీ, మాకు బంధువులు ఉన్నప్పటికీ వారు కొంతకాలం మాత్రమే ప్రభువా, వారు కొన్ని మాత్రమే చేయగలరు ప్రభువా. కానీ మమ్మల్ని సృష్టించినటువంటి మీరు అన్నీ చేయగలరు తండ్రి. ప్రభువా మీరే మా యొక్క పరమ వైద్యుడు తండ్రి. యేసయ్యా ప్రభువా నీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభువా మీ యొక్క పరిశుద్ధ నామములో మేము వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకుంటూ మీ యొక్క మహిమను కనపరుస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా ప్రభువా ఆసుపత్రుల్లో కరోనా రోగముతోటి ఆ యొక్క ఆక్సిజన్ లెవెల్ పడిపోతూ ప్రార్థించండి, ఆరాధించండి. ఆ స్తుతి గల దేవుని యొక్క మహిమను కొనియాడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా ఈ యొక్క సాన్నిధ్యానంలో మీ చెంతకు తీసుకుని వస్తున్నాం ప్రభువా. ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క ప్రార్థనలు బట్టి ప్రభువా
ఇప్పుడే ఈ యొక్క ఆరాధన జరుగుతూ ఉండగా ఈ యొక్క ఆరాధన చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరికలను నెరవేర్చండి తండ్రి ప్రభువా. యేసయ్యా మీకు వేలాది వందనాలు ప్రభువా. మీకే మహిమ కలుగును గాక తండ్రి ప్రభువా. యేసయ్యా మీ యొక్క పరిశుద్ధ నామములో మేము కొనియాడుతున్నాము తండ్రి ప్రభువా. ఈ యొక్క ఆరాధన జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకముగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గాదే బెతని జోవికారెడ్డి ఈ దివ్య సప్రసాద ప్రభు ఆశీర్వదించాలని, మంచి జీవితాన్ని దయచేయాలని, మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, వారి యొక్క జీవితంలో ఆ ప్రభుని యొక్క సాన్నిధ్యానములో ఆశీర్వాదాలతోటి విశ్వాసముతోటి ఎదగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. గాదే బాల జోసఫ్, వర్షిక వారి యొక్క తలంపు ప్రకారం ఈ చిన్నారి బిడ్డను ఆశీర్వదించాలని ప్రభువా నీ యొక్క సాన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాను తండ్రి. ఆ చిన్నారి బిడ్డను మీ యొక్క సాన్నిధ్యానములకు తీసుకుని వస్తున్నాను. ఆశీర్వదించండి ప్రభువా. ఆ యొక్క బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. వారి యొక్క కుటుంబాన్ని ప్రభువా, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని దీవించండి ప్రభువా. వారి యొక్క ఆ బాబు యొక్క తల్లిదండ్రులని, వారి యొక్క తాత అమ్మమ్మని, వారి బంధువులని అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క సాన్నిధ్యాన్ని తీసుకుని వస్తుంది. కష్టాల్లో ఉన్నటువంటి వారికి, కడగళ్ళలో ఉన్నటువంటి వారిని నీ యొక్క సన్నిధికి తీసుకుని వస్తున్నాము తండ్రి ప్రభువా. యేసయ్యా మీకే స్తుతి కలుగును గాక తండ్రి. యేసయ్యా కీర్తనాకారుడు 84వ కీర్తన 19వ వచనములో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. 1000 దినములు ఉండుట కంటే ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండుట మేలు. నీ సన్నిధిలో 1 గంట ప్రార్థన చేయుట మేలు. 1000 సంవత్సరములు ఉండుట కంటే నీ యొక్క సాన్నిధ్యానములో యేసయ్యా లోక రక్షక నీ యొక్క సాన్నిధ్యానములో 1 నిమిషము ఉంటే చాలు తండ్రి. మేము ఆశీర్వదించబడతాము తండ్రి. మేము మా యొక్క పాపాల నుంచి విముక్తిని పొందుతాము తండ్రి. మా యొక్క వ్యాధుల నుంచి, రోగము నుంచి స్వస్థత పొందుతాము తండ్రి. కీర్తనాకారుడు తన యొక్క విశ్వాసాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నాడు ప్రియులారా. ఈ యొక్క సాన్నిధిలో యేసు ప్రభుని యొక్క సాన్నిధ్యానములో ఉన్నటువంటి మనము కూడా ప్రభువాని యొక్క సన్నిధిలో 1 గంట ఉండటం ఎంత మేలు. మేము ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలలో లీనమైపోయి నిన్ను మర్చిపోతూ ఉన్నాము తండ్రి. యేసయ్యా ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ద్వారా నీ యొక్క సాన్నిధ్యానములో ఉండుట మాకెంత మేలు తండ్రి, మాకెంత మంచి తండ్రి. యేసయ్యా మా సృష్టికర్తతో మాట్లాడటము ఎంత శుభకరము, ఎంత మంగళకరము. అయ్యా యేసయ్యా కీర్తనాకారుడు వలె మేమందరము కూడా మా మనస్సులను నీ చెంతకు తీసుకుని వస్తూ ఉన్నాము. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడు 111వ కీర్తనలో ఈ విధంగా అంటున్నాడు. ప్రభు నీ యొక్క ముఖకాంతి ఈ దాసుని మీద ప్రసరింపజేయుము. ప్రభువా నీ యొక్క ముఖకాంతి, నీ యొక్క అద్భుతమైనటువంటి ముఖాన్ని, నీ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, నీ యొక్క దివ్య తేజస్సుని మా మీద ఉంచు తండ్రి. మా అందరినీ ఆశీర్వదించు తండ్రి. ప్రభువా యేసయ్యా మీకే వందనము తండ్రి, మీకే ఆరాధన తండ్రి. కరుణామయుడా స్తోత్రము, కరుణామయుడా స్తోత్రము,
కరుణామయుడా ఆరాధన, కరుణామయుడా ఆరాధన, కరుణామయుడా ఆరాధన, కరుణామయుడా ఆరాధన. మీకే స్తోత్రము తండ్రి, మీకే స్తోత్రము తండ్రి. ప్రేమామయుడా స్తోత్రము, ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనము, ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా ఆరాధన, ప్రేమామయుడా ఆరాధన. గొప్ప దేవుడా స్తోత్రము, గొప్ప దేవుడా స్తోత్రము. గొప్ప దేవుడా స్తోత్రము, గొప్ప దేవుడా స్తోత్రము. గొప్ప దేవుడా ఆరాధన. గొప్ప దేవుడా ఆరాధన. కీర్తనాకారుడు 100వ కీర్తనలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. విశ్వదాత్రి ప్రభువును జయకొట్టుడు, సంతోషముతో ప్రభువును పూజింపుడు, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రండు అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యా యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నారు. పరలోక భూలోక పాతాళ లోకములో సమస్త జీవులు క్రీస్తు నామమున మోకరిల్లి వినతులు చెల్లించవలనని చెప్పి ఆ యొక్క లేఖలో చెబుతూ ఉన్నారు. మనందరము కూడా సర్వ సృష్టి, ఈ భూప్రపంచమున సకల జాతి జనులు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు, నీటిలో ఉన్నటువంటి జలచరాశులు అన్నీ కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని ముందు మోకరిల్లి ప్రార్థించాలి అని చెప్పి ఆ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనందరము కూడా మోకరించుదాం, ఆ ప్రభుని సన్నిధిలో ఆ ప్రభువుని ఆరాధిద్దాం. యేసయ్యా యేసయ్యా మీరే మా పరమ వైద్యుడు, మీరే మా పరమ వైద్యుడు. రాజులకు రాజు మీరే, రాజులకు రాజు మీరే. యేసయ్యా ప్రభువా మమ్మల్ందరినీ కూడా దీవించండి ప్రభువా. యేసయ్యా మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభు అంటూ ఉన్నాడు కీర్తనకారుడు 128వ కీర్తన. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పట్ల భయభక్తులు గల వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. ప్రభు పట్ల భయభక్తులు గల వారి పట్ల దేవుని యొక్క కరుణ కటాక్షము లభిస్తూ ఉంది. వారు దేవుని యొక్క దయను పొందుతారని చెబుతున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవా యేసయ్యా, ఈరోజు ఈ యొక్క వాక్యము మార్కు శుభవార్త అధ్యాయము 10లో మేము చదువుకుంటున్నాము తండ్రి. యేసయ్యా దృష్టి దానము గురించి మేము వింటున్నాము తండ్రి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనములో బర్తమోయుసు, దావీదు కుమారా యేసయ్యా నాకు స్వస్థత కలిగించు అయా అని వేడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క వేడుదలను మనము చూస్తే ప్రభువా యేసయ్యా, బర్తమోయుస్ ఏమీ తెలియనటువంటి వ్యక్తి, చూపు లేనటువంటి వ్యక్తి, కేవలం మీ గురించి విని, మీ యొక్క అద్భుతాల గురించి విని నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఎంతో విశ్వాసముతోటి, ఎంతో వినయముతోటి, ఎంతో గౌరవముతోటి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి. మేము కూడా ఆ బర్తమోయుసు వలె మేము కూడా ఎదురు చూస్తున్నాము ప్రభువా. మా యొక్క కుటుంబాలలో కరోనా వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి మీరు స్వస్థత కలిగిస్తారు అని మేము బైబిల్ వాక్యము ద్వారా, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాల ద్వారా మీ యొక్క మహిమను తెలుసుకుని ఉన్నాము ప్రభువా. కుంటివారికి నడిచే శక్తిని ఇచ్చారు, గుడ్డివారికి చూపుని ఇచ్చారు, మరణించిన వారిని జీవముతో లేపారు. కానాపల్లిలో ఆ యొక్క విందులో ద్రాక్షారసము తక్కువ పడదనగానే ఆ యొక్క కుటుంబం యొక్క విలువని, అద్భుతమైనటువంటి ఆ యొక్క అద్భుతాన్ని చేసి ఆ యొక్క కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడారు ప్రభువా. యేసయ్యా ప్రభువా, కుష్టి రోగికి స్వస్థతను కలిగించారు ప్రభువా. పాపాత్ముల యొక్క పాపాలను క్షమించారు ప్రభువా. బర్తమోయుసు వలె మేము కూడా మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. యేసయ్యా దావీదు కుమారా లోక రక్షక,
మీకే స్తుతి కలుగును గాక, మా ప్రార్థన ఆలకించండి తండ్రి అని మీ చెంతకు వస్తున్నాము ప్రభువా. ఆ బర్తమోయస్సు ఆ ప్రజలు వద్దు వద్దు అని చెబుతున్నా మీ దగ్గరికి వచ్చాడు, మీకు ప్రార్థన చేశాడు, ఇంకా పెద్దగా అరిచాడు. మా ఈ లోకములో అనేకమైనటువంటి శక్తులు మీ సన్నిధికి రాకుండా చేస్తున్నాయి ప్రభువా. మా యొక్క పాపము, సైతాను యొక్క శక్తులు అనేకము మీ సాన్నిధ్యానానికి రాకుండా చేస్తున్నాయి ప్రభువా. మీ అందు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి ప్రభువా. వారి యొక్క మాటల ద్వారా, చేతుల ద్వారా మమ్మల్ని మీకు దూరం చేస్తున్నటువంటి తరుణములో ఆ యొక్క బర్తమోయస్సు వలె మేము మా పైనున్నటువంటి ఆ యొక్క పాపాన్ని, అంధకారాన్ని, ఆ యొక్క సైతాను యొక్క శోధనలన్నీ కూడా తీసివేసి, విసిరివేసి నీ యొక్క సన్నిధికి వస్తున్నాము తండ్రి. మీ యొక్క అద్భుతాలను పొందడానికి మేము వస్తున్నాము తండ్రి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, మమ్మల్ని కూడా నీకు ఏమి కావాలని బర్తమోయస్సును అడిగారు. ఈరోజు మేము మా యొక్క హృదయ కోరికలు మీకు తెలుసు. ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరికలు మీకు తెలుసు ప్రభువా. మీరు అడుగుతూ ఉన్నారు, మీకు ఏమి కావాలి, మీకు ఏమి కావాలి, మీకు స్వస్థత కావాలా, మీకు ఆరోగ్యము కావాలా, మీకు ఐశ్వర్యము కావాలా, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలా, మీకు మంచి అభివృద్ధి కావాలా, మీకు జ్ఞానము కావాలా అని అడుగుతూ ఉన్నారు ప్రభువా. మా యొక్క కోరికలను బట్టి, మా యొక్క విశ్వాసాన్ని బట్టి మాకు అన్నీ కూడా దయచేయండి తండ్రి ప్రభువా. యేసయ్యా, మీకే ఆరాధన తండ్రి, మీకే స్తుతి కలుగునుగాక తండ్రి. మీరే ప్రేమామయుడు, మీరే మా రక్షకుడని మేము ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గాదె బెతని జోవికారెడ్డి, ఆ బాబుని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, వారి తల్లిదండ్రులను ఆశీర్వదించండి ప్రభువా. ఇప్పుడు మనందరము కూడా ఆ ప్రభుని యొక్క సన్నిధిలో దేవాతి దేవునికి స్తుతి గీతాలు పాడుతూ మరి ఒకసారి ఆ ప్రభువుని స్తుతించుదాము. యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. అందరము ఆ ప్రభువుని ప్రేమిద్దాము. ఉన్నంతవరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, ఆ ప్రాణము ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, ఆ ప్రాణము ఉన్నంత వరకు, మీరు మట్టిలో కలిసిపోయే వరకు ఆ సర్వస్వము కూడా ఇదే తండ్రి. నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 ప్రాణమునంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, సేవించేదా యేసు రాజా, సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 సేవించేదా,
నీలో కలిసిపోయే వరకు నేను నీకే కృతజ్ఞత కలిగి ఉన్నాను తండ్రి. యేసయ్యా ప్రభువా, ఈ యొక్క దివ్య మందసములో ఉన్న దివ్య సప్రసాద ప్రభువా, మా అందరి యొక్క ప్రార్థనను ఆలకించండి తండ్రి. యేసయ్యా, అనేక కుటుంబాలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాయి తండ్రి. యేసయ్యా, యేసయ్యా, కష్టాలలో ఉన్నారు తండ్రి. ఏమి చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరిని ఆశ్రయించాలో తెలియక, కన్నీటితోటి, రోగాలతోటి, కష్టాలతోటి వేడుకుంటున్నారు తండ్రి. ప్రభువా, యేసయ్యా, ప్రార్థించమని వేడుకుంటున్నారు తండ్రి. నీ కరుణ, నీ కరుణ, నీ యొక్క ప్రేమ మా అందరిపై చూపు నాయన. ఆసుపత్రిలో ఏమి చేయాలో తెలియక, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది అని భయంతో జీవిస్తున్నారు తండ్రి. ఇంటిలో ఎవరు కూడా నాతో మాట్లాడటం లేదే, నా చెంతకు రావటం లేదే, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరే. ఏమి యొక్క వింత రోగము, ఎందుకు వచ్చింది యొక్క వింత రోగము అని చెప్పి ప్రభువా వారు బాధలో ఉన్నారు తండ్రి. ఈ యొక్క కష్టమైనటువంటి సమయంలో ఉద్యోగాలు లేక, పని లేక, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఏమి తింటున్నారో ఏమి చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి. చిన్నారి బిడ్డలు, చదువుకునే విద్యార్థులు చక్కగా స్కూళ్ళకు వెళ్ళి ఆనందముగా, సంతోషముగా జ్ఞానాన్ని తెచ్చుకునేటటువంటి సమయంలో ఆ బిడ్డలు ఇంటిలోనే ఉంటూ సమయము తెలియక, ఏమి చేస్తున్నారో తెలియక, సెల్ ఫోన్లకి బానిసలై ప్రభువా 24 గంటలు వారు జ్ఞానాన్ని పక్కకు పెట్టి దీనిలోనే లీనమైపోతున్నారు ప్రభువా. తద్వారా ఆ యొక్క దానికి బానిసై వారి జీవితాలు ఎటుపోతాయో, ఏ చెడు మార్గంలో పోతాయో అని భయముగా ఉంది తండ్రి. ప్రభువా యేసయ్య, వారందరినీ నీ సన్నిధి తీసుకుని వస్తున్నాము. ముఖ్యముగా రైతులని మీ సాన్నిధ్యానికి తీసుకొస్తున్నాము తండ్రి. సకాలములో వర్షము కురిసి ఆ యొక్క వేసినటువంటి విత్తనాలు మంచిగా మొలచి సకాలములో మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఆశీర్వదించు తండ్రి. యేసయ్య, ఎంతో మంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు, ఎంతో మంది ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. వారి అందరి ప్రార్థనలు కూడా మీ సన్నిధికి తెస్తూ ప్రభువా ఈ యొక్క దివ్య మందసంలో మీరు నిజముగా వేంచేసి ఉన్నారని, ఇప్పుడే ఇక్కడే మా యొక్క ప్రార్థనలు అన్నిటినీ కూడా నెరవేర్చమని మేము వేడుకుంటూ, మేము స్తుతిస్తూ, మహిమపరుస్తూ మీ యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. మనందరము కూడా మన యొక్క శిరమును వంచి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. వినయము తోడా నీ మాయాద్భుత పరవానికి శిరములు వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పితామా పాలక జయము జయము రక్షక యేసు
యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము ఇమిడి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్య నిర్మాణము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పూజుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణ స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.